హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 9th ఫిజికల్ సైన్స్ ఈజ్ మ్యాటర్ అరౌండ్ ప్యూర్ అనేటువంటి చాప్టర్ పార్ట్ 2 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం సొల్యూషన్, సస్పెన్షన్స్, కొల్లాయిడ్ యొక్క ప్రాపర్టీస్ని పరిశీలన చేద్దాం. మొదటగా సొల్యూషన్ అన్నమాట. ఓకే, సొల్యూషన్ అంటే ఏంటి అంటే సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్. బేసిక్గా మిక్చర్ అంటే మోర్ దాన్ వన్ సబ్స్టెన్స్, ఒకటి కన్నా ఎక్కువ సబ్స్టెన్స్ కన్నా కలిస్తే దాన్ని మిక్చర్ అంటాం. అయితే ఇది హోమోజీనియస్ మిక్చర్ అంటే ఒకటి కన్నా ఎక్కువ కలిసి ఉండాలా. మరి హోమోజీనియస్ అంటే అది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. ఉదాహరణకి షుగర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, షుగర్ కలిపినాం, ఏ భాగంలోంచి ఒక చెంచా షుగర్ వాటర్ తీసుకున్నా సేమ్ స్వీట్నెస్ ఉంటుంది. అది వేరుగా కలిసినట్టుగా మనకు అనిపించదు. వడపోత కాగితంతో వేరు చేసిన షుగర్ వేరుగా వాటర్ వేరుగా అయిపోదు. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే హోమోజీనియస్ మిక్చర్ అని అంటాం. సో ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమంటే లెమన్ వాటర్ అనేది ఒక ఎగ్జాంపుల్. నిమ్మకాయ రసం పిండినాము, ఆ నిమ్మ నీళ్ళు తాగుతూ ఉంటే యూనిఫామ్గా అనిపిస్తుంది. సో ఇట్స్ ఏ సొల్యూషన్. అది ఒక మిక్చర్, యూనిఫామ్ మిక్చర్ కాబట్టి సొల్యూషన్. సోడా వాటర్లో యూనిఫామ్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది కరిగి ఉంటుంది, అది ఒక సొల్యూషన్. అదేవిధంగా ఇక్కడ లెమన్ వాటర్ యొక్క టేస్ట్ అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మరియు సొల్యూషన్స్లో రకాలు ఉన్నాయి, అవేంటి కూడా మనం పరిశీలన చేద్దాం. గమనించండి, టైప్ ఆఫ్ సొల్యూషన్ అవేంటంటే సాలిడ్ సొల్యూషన్స్, అంటే ఎక్కువ భాగం సాలిడ్గా ఉంటుంది అని. ఇక్కడ ఉదాహరణకి బ్రాస్ తీసుకుంటే, బ్రాస్లో కాపర్ 70%, జింకు 30% ఉంది. మేజర్ పోర్షన్ సాలిడ్గా ఉంది కాబట్టి ఇట్స్ ఏ సాలిడ్ సొల్యూషన్ అనమాట. మరియు కలిసిపోయిన తర్వాత బ్రాస్ మెటల్ మనము ఇండ్ల గళ్ళై పెట్టుకుంటూ ఉంటాం, పలాంది కాపర్ అని జింక్ అని మనం వేరుగా గుర్తించలేం. సో ఇట్స్ ఏ యూనిఫామ్ మిక్చర్ కాబట్టి ఇది సొల్యూషన్. నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్. గమనిస్తే సాల్ట్ వాటర్ అనేది మేజర్ కంటెంట్ లిక్విడ్గా ఉంది కాబట్టి ఇది లిక్విడ్ సొల్యూషన్ కేటగిరీకి వస్తుంది. అందులో సాల్ట్ కలిపినాం. మరియు షుగర్ వాటర్లో కూడా వాటర్ మేజర్ కంటెంట్, అందులో షుగర్ కలిపినాం. సో ఇంతకుముందు చెప్పిన అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఫాలో అవుతుంది. యూనిఫామ్ టేస్ట్ అంతా యూనిఫామ్గా ఉంది, ఫిల్టర్ పేపర్తో సపరేట్ చేయలేం, హోమోజీనియస్ మిక్చర్ కాబట్టి ఇట్స్ ఏ సొల్యూషన్. నెక్స్ట్ గ్యాసియస్ సొల్యూషన్. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ ఇవన్నిట్లో మేజర్ కంటెంట్ నైట్రోజన్ ఉంది కాబట్టి ఇట్స్ ఏ గ్యాస్ సొల్యూషన్ అనమాట. సో ఓకే, మనకు సొల్యూషన్ అనాలి అని అంటే ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో మరొకసారి చూద్దాం. హోమోజీనియస్ మిక్చర్ అయి ఉండాలా, కాంపోజిషన్ ఏదైతే ఉందో అది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలా, తర్వాత కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈవెన్లీ, ఒక చోట ఎక్కువ కింద భాగంలో ఎక్కువ పైన తక్కువ అలా కాకుండా ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలా, ఫిల్టర్ కాగితంతో సపరేట్ చేయలేము. ఇలాంటివన్నిటినీ కూడా ఫాలో అవుతూ ఉంటే దాన్ని సొల్యూషన్ అని అంటాం. సో సొల్యూషన్ అవ్వడానికి కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏ సొల్యూషన్ ఈజ్ బెస్ట్ డిఫైన్డ్ యాజ్, సొల్యూషన్ని ఎలా మనం మంచిగా డిఫైన్ చేస్తాం. ఏ హెట్రోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సా, ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెసా, ఏ ప్యూర్ సబ్స్టెన్స్ విచ్ ఫిక్స్డ్ కాంపోజిషనా, ఏ మిక్చర్ దట్ క్యాన్ సపరేటెడ్ బై ఫిల్టరేషన్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ సొల్యూషన్, కింది వాన్లో సొల్యూషన్ కానిదేంది. ఓకే, లెమనేడ్ అంటే నిమ్మరసం, ఎయిర్, బ్రాస్, శాండ్ వాటర్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో గుర్తించండి. నెక్స్ట్ బ్రాస్ ఈజ్ అన్ అల్లాయ్ అంటే ఒక మెటల్కి ఇంకొక మెటల్ కానీ ఇంకొన్ని మెటల్స్ కానీ, లేదా ఒక మెయిన్ మెటల్కి ఒక నాన్ మెటల్ కానీ, అలా మెయిన్గా ఒక్క మెటల్ అయితే కంపల్సరీ ఉండాలా, మెటల్స్ లేదా నాన్ మెటల్స్ క్లబ్ చేసిన దాన్ని అల్లాయ్ అని అంటాం. బ్రాస్ ఈజ్ అన్ అల్లాయ్. అయితే అది ఏమేమి మెటల్స్ కలగడం వల్ల అల్లాయ్గా ఫామ్ అయింది. కాపర్ జింకా, కాపర్ టిన్న, ఐరన్ కార్బన్, అల్యూమినియం కార్బన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ సొల్యూషన్ ఈజ్ ఏ మిక్చర్ కదా. మిక్చర్ అంటే రెండు ఉంటాయి. ఓకే, ఒకటి సొల్యూట్ అంటాం, మరొక దాన్ని సాల్వెంట్ అంటాం. మరి సాల్వెంట్ అనేది ఏంటంటాము, సొల్యూట్ అనేది ఏంటంటాము అంటే ఏదైతే యూజువల్లీ మేజర్ కాంపోనెంట్ లేదా లార్జర్ అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వెంట్ అంటాం. ఉదాహరణకు షుగర్ వాటర్ని సాల్వెంట్ అంటాం. సొల్యూట్ ఏదైతే లెస్సర్ క్వాంటిటీ ఉంటుందో దాన్ని
సొల్యూట్ అంటాం. ఉదాహరణకు షుగర్ సొల్యూషన్లో షుగర్ అనేది సొల్యూట్ అవుతుంది, వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ పరిశీలన చేద్దాం, మరింత వివరంగా మనకు తెలుస్తుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని విజువలైజ్ చేద్దాం. షుగర్ వాటర్, షుగర్ అనేది సొల్యూట్ తక్కువ పరిమాణంలో ఉంది, వాటర్ ఎక్కువ పరిమాణంలో ఉంది. వాటర్ అనేది సాల్వెంట్, వాటర్ ఈజ్ ఏ సాల్వెంట్. ఓకే, అదనమాట. అలా ఇక్కడ చూద్దాం. ఓకే, సొల్యూట్ షుగరు, సాల్వెంట్ వాటర్. ఇది ఎలాంటి సొల్యూషన్ అంటే ఇట్స్ ఏ లిక్విడ్ సొల్యూషన్, ఎందుకంటే సాలిడ్ ఇన్ లిక్విడ్గా ఉంది. సాలిడ్ తక్కువ పరిమాణంలో ఉంది, లిక్విడ్ ఎక్కువ పరిమాణంలో ఉంది. నెక్స్ట్ టించర్ అయోడిన్. గమనించండి, టించర్ అయోడిన్లో మనం మేజర్ కంటెంట్ ఆల్కహాల్లో అయోడిన్ కలుపుతాం. ఇది కూడా లిక్విడ్ సొల్యూషన్, సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ అనమాట. ఓకే, అయోడిన్ని కలుపుతాం. నెక్స్ట్ ఎరేటెడ్ డ్రింక్స్ కనుక గమనిస్తే, ఉదాహరణకు సోడాను గమనిస్తే ఎక్కువ భాగం ఏముంటుంది, సోడాలో వాటర్ ఉంటుంది, అందులో గ్యాస్ పడతారు. ఆ గ్యాస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనమాట, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో ఇది కూడా ఒక లిక్విడ్ సొల్యూషన్, గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ ఇది ఎరేటెడ్ డ్రింక్స్. నెక్స్ట్ ఎయిర్ అనేది ఒక గ్యాస్ సొల్యూషన్, గ్యాస్ ఇన్ గ్యాస్ సొల్యూషన్. ఇందులో సాల్వెంట్ అనే మేజర్గా ఉన్నదాన్ని జనరల్గా సాల్వెంట్ అంటాం. బట్ ఇక్కడ ఏం నైట్రోజన్ మిగిలిన గ్యాసెస్ ఏమి కూడా కరిగించుకోవడంలే, ఏ మేజర్ క్వాంటిటీ ఉంది కాబట్టి సాల్వెంట్గా కన్సిడర్ చేస్తాను. నైట్రోజన్ అనేది మేజర్ కంటెంట్ 78% ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ గ్యాసెస్ సొల్యూట్గా కన్సిడర్ చేస్తాం, ఆక్సిజను, ఇంకా రిమైనింగ్ గ్యాసెస్, వాటర్ వేపర్, వీటన్నిటిని కూడా. సో ఈ టాపిక్కి సంబంధించి ఇప్పటివరకు విన్న అంశాల మీద ప్రశ్నలకు సమాధానం చేసే ప్రయత్నం చేద్దాం. ద కాంపోనెంట్ ప్రజెంట్ లార్జర్ అమౌంట్ ఇన్ సొల్యూషన్. లార్జర్ అమౌంట్ ఉన్నదాన్ని ఏమని పిలుస్తాము, సొల్యూట్ అంటామా, సాల్వెంట్ అంటామా, మిక్చర్ అంటామా, సాల్యుబిలిటీ అంటామా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ షుగర్ వాటర్ అనేది ఒక సొల్యూషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సొల్యూట్ ఏంటి? ఓకే, వాటరా, షుగరా, బోత్ వాటర్ అండ్ షుగరా, నన్ ఆఫ్ దీసా? సరైన సమాధానం గుర్తించండి. సొల్యూట్ అంటే లెస్సర్ క్వాంటిటీ అనే విషయాన్ని రికగ్నైజ్ చేయండి. నెక్స్ట్, సోడా వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సోడా వాటర్ అనేది దేనికి ఎగ్జాంపుల్? సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషనా, గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషనా, లిక్విడ్ ఇన్ సాలిడ్ సొల్యూషనా, గ్యాస్ ఇన్ గ్యాస్ సొల్యూషనా? సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, ఇప్పటివరకు సొల్యూషన్స్ నేర్చుకున్నాం కదా, వాటి ప్రాపర్టీస్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఓకే, ఇది హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏందో మనం నేర్చుకున్నాం. యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలా, ఫిల్టర్ పేపర్తో సపరేట్ చేయలేము, ఇవన్నీ అనమాట. ఎందుకు ఇలా చేయలేము అని అంటే, ఇందులో ఉన్న పార్టికల్ సైజు 1 నానోమీటర్ కన్నా తక్కువగా ఉంటుంది. సొల్యూషన్ది 1 నానోమీటర్. ఇంతకీ 1 నానోమీటర్ అంటే ఏంటి అంటే, నానో అంటే 10⁻⁹ మీటర్ అని అర్థం. ఓకే, 19 కాదు, 9, 10⁻⁹ మీటర్. ఓకే, 10⁻⁻1 -2 ఏంటివి అంటే, ఉదాహరణకు 10⁻1 అంటే 10 అని, 10⁻⁻1 అంటే 1/10 అని, అంటే ఒక్కదాన్ని 10 భాగాలు చేయాలి. 10² అంటే 100 అని. అదే 10⁻⁻2 అంటే 1/100 అని, 1/100 అంటే ఒకదాన్ని 100 భాగాలు చేయాలి. ఇలా 10 పవర్లో మైనస్ వాల్యూ పెరిగే కొద్దీ నెట్ వాల్యూ తగ్గుతుంది. ఉదాహరణకి ఒక బనానా తీసుకున్న 10 మందికి పంచాలి, ఒక్కొక్కరు వస్తుంది. 100 మెంబర్కి పంచాలి, ఇంకొంచెం వస్తుంది. అదే 10⁻⁻3 అనుకోండి, 10³ అయితే 1000, 10⁻⁻3 అయితే 1/1000. 1 బనానాను 1000 మెంబర్స్కి పంచాలి, అంటే ఇంకొకరు తక్కువ వస్తుంది, ఇంకా తక్కువ. అంటే 10⁻⁹ అనుకోండి, 1 మీటర్ను 1 పక్కన 9 సున్నాలు ఉన్నంత చిన్నదిగా అన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక్క ఈక్వల్ పార్ట్ పేరు సమానం అన్నమాట. అంటే చాలా చిన్నది. 10⁻⁹ వాల్యూ అంటే చాలా చిన్నది. అంత సైజులో పార్టికల్ యొక్క డయామీటర్ ఉంటుంది. కాబట్టి వీటిని మనం కళ్ళతో చూడగలమా? అంత చిన్నగా ఉన్న వాటిని చూడలేమన్నమాట. లైటు దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కన్ను చేరితే మనం దాన్ని చూడగలం. లైట్కి వేవ్ లెంత్ కన్నా ఇవి చాలా చిన్నగా ఉండడం వల్ల మనకు అవి ఉన్నట్టు కూడా తెలియవు. ఓకే, వాటిని మనం చూడలేము నేకెడైతే. మరియు స్కాటర్ కూడా అవ్వవు. మనం లాస్ట్ వీడియోలో చూసినాం స్కాటరింగ్ అవ్వడం అంటే ఏంటి అనేది. కొద్దిగా మిల్క్ వాటర్లో లేజర్ లైట్ వేసినప్పుడు ఆ పాత్ కనిపిస్తుంది, బట్ మామూలు సాల్ట్ వాటర్లో పాత్ కనిపించలేదు. ఒకసారి ఆ ఇమేజ్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం, మనకు గుర్తొస్తుంది.
యాక్టివిటీ మనకు గుర్తొస్తుంది, ఒక్కసారి పరిశీలన చేయండి. ఓకే, ఈ డయాగ్రామ్ని చూడండి. లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నటువంటి యాక్టివిటీ. ఇక్కడ సాల్ట్ వాటరు ఎలాంటి లైట్ అనేది స్కాటర్ అవ్వలేదు. మిల్క్ కలిపిన దాంతో స్కాటర్ అవ్వడం అంటే ఆ పాత్ కనిపిస్తుంది. తర్వాత వీట్ పొడి కలిపినటువంటి దాంట్లో కూడా ఆ లైట్ పాత్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్కాటర్ అవ్వలేదు అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ అనమాట. లైట్ పాత్ కనిపించదు, లైట్ పాత్ కనిపించని దాన్ని స్కాటర్ అవ్వడం లేదు అని అంటాం. దీన్ని టిండాల్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం వల్ల టిండాల్ ఎఫెక్ట్ అని కూడా అంటూ ఉంటాం. నెక్స్ట్, కాంట్ బీ సపరేటెడ్ బై ఫిల్టరేషన్. ఫిల్టర్ కాగితంతో షుగర్ వాటర్లోంచి షుగర్ని, సాల్ట్ వాటర్ చేసినప్పుడు సాల్ట్ను, లేదా లెమన్ వాటర్ చేసినప్పుడు లెమన్ డ్రాప్స్ను మనం ఫిల్టరేషన్ ద్వారా సపరేట్ చేయలేం. ఇది స్టేబుల్గా ఉంటుంది. మనం డిస్టర్బ్ చేసినంత మాత్రం కొద్దిసేపు పక్కన పెట్టేస్తే షుగర్ అంతా పక్కకు వచ్చేస్తుంది, అట్లా ఏమీ జరగదు. స్టేబుల్ ఎంతసేపు ఉన్నా అది యూనిఫామ్గానే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా సొల్యూషన్ యొక్క లక్షణాలు. మరొక్కసారి మాట్లాడుకుంటే సొల్యూషన్ అనేది ఒక హోమోజీనియస్ మిక్చర్ అంటే ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలు కలిసి ఉంటాయి, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, లైట్ స్కాటర్ కాదు, తర్వాత ఫిల్టరేషన్ ద్వారా సపరేట్ చేయలేం. ఓకే, ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది, పరిశీలన చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ట్రూ సొల్యూషన్కి సంబంధించి ఏది ప్రాపర్టీ కాదు? ఇది హోమోజీనియస్గా ఉంటుంది. తర్వాత పార్టికల్స్ అనేది మనం మామూలుగా కళ్ళతోనే చూసేస్తాం, మైక్రోస్కోప్ అట్లా ఏం లేకుండా నేకెడ్ ఐస్తోనే చూడగలుగుతాం. సొల్యూట్ పార్టికల్స్ సెటిల్ డౌన్ ఆన్ స్టాండింగ్, కాసేపు ఉంచితే అవన్నీ కూడా సెటిల్ డౌన్ అవుతాయి. సొల్యూట్ పార్టికల్స్ కెనాట్ బీ సపరేటెడ్ బై ఫిల్టరేషన్. వీటిల్లో ఒక్కటి తప్పుగా ఉంది, దాన్ని గుర్తించండి. నెక్స్ట్, ద పార్టికల్ సైజ్ ఆఫ్ ట్రూ సొల్యూషన్ యొక్క పార్టికల్ అంటే ఏంటో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. తెలియకుంటే పైన ఉంది, గమనించండి. ఓకే, గ్రేటర్ దాన్ 100 నానోమీటర్, బిట్వీన్ 1 to 100 నానోమీటర్, స్మాలర్ దాన్ 1 నానోమీటర్, విజిబుల్ టు ద నేకెడ్ ఐ. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ అనేది యాక్చువల్లీ ఒక రిలేటివ్ వర్డ్. ఓకే, ఎవరెవరికి రిలేటివ్ వర్డ్ అనేది కూడా మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ కొద్దిగా కాపర్ సల్ఫేట్ కలిపినాం, 1 స్పూన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్కువ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం, 2 స్పూన్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం. ఏది కాన్సన్ట్రేటెడ్? అసలు కాన్సన్ట్రేటెడ్ అంటే ఏందో మనకు తెలియనప్పుడే దీనికి ఆన్సర్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. చూస్తానే ఏది కాన్సన్ట్రేటెడ్ అంటే ఇది కాన్సన్ట్రేటెడ్ అని మనం చెప్పగలుగుతాం. సో ఎందుకు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ఏ గివెన్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. ఒక ఇచ్చిన ఆ సొల్యూషన్ యొక్క అమౌంట్లో ఎంత సొల్యూట్ ఉంది. ఉదాహరణకు నీళ్ళు అనేది ఒక 1 అమౌంట్ ఆఫ్ సాల్వెంట్, దాంట్లో 1 స్పూన్ ఆఫ్ షుగర్ ఉంది, ఒక దాంట్లో ఇంకో దాంట్లో 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంది. ఏది కాన్సన్ట్రేటెడ్ షుగర్ సొల్యూషన్ అంటే 10 స్పూన్స్ ఆఫ్ కలిగి ఉండేది కాన్సన్ట్రేటెడ్ షుగర్ సొల్యూషన్. ఎందుకు? ఎక్కువ సొల్యూట్ ఉంది. చూడండి, అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ గివెన్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. కాబట్టి ఇచ్చిన సొల్యూషన్లో ఎక్కువ సొల్యూట్ ఉంటే అది కాన్సన్ట్రేట్ అవుతుంది. రిలేటివ్ వర్డ్స్ ఎందుకంటే డైల్యూటు, కాన్సన్ట్రేషన్ అనేటి రిలేటివ్ వర్డ్స్. 1 స్పూన్తో ఒక దాంతో 2 స్పూన్లు ఉన్నాయి, ఇంకో దాంతో 10 స్పూన్స్ ఉన్నాయి. 10 స్పూన్స్ కాన్సన్ట్రేటెడ్, 2 స్పూన్స్ డైల్యూటెడ్. లేదు, ఇదే 2 స్పూన్స్ 1 స్పూన్తో కంపేర్ చేసినప్పుడు 1 స్పూన్ డైల్యూటెడ్, 2 స్పూన్స్ ఉండేది కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. సో ఇట్స్ రిలేటివ్ వర్డ్స్. దీన్నే కాన్సన్ట్రేషన్ని శాచురేటెడ్ అని కూడా అంటాం. శాచురేటెడు, అన్శాచురేటెడు, సూపర్ శాచురేటెడ్ అనే పదాలు మనకు ఇక్కడ తెలుస్తాయి. ఏంటంటే ఉదాహరణకి ఒక బీకర్ ఆఫ్ వాటర్లో మనం 10 స్పూన్స్ మ్యాక్సిమం డిజాల్వ్ చేయగలము అని అనుకుంటే 1 స్పూన్ వేసిన, 2 స్పూన్లు వేసిన, ఇది అన్సాచురేటెడ్. 10 స్పూన్స్ మ్యాక్సిమం కరగలదు, 10 స్పూన్స్ వేసినాం, ఇంకొంచెం వేసినా కానీ అది కరగదు, కింద దిక్కు మిగిలిపోయి ఉంటుంది. అలా మిగులుతుంది ఇంకా అని అన్నప్పుడు అది శాచురేటెడ్ అనమాట. మిగిలిన దాన్ని కొద్దిగా వేడి చేసి ఆ మిగిలింది కూడా ఎక్సెస్ కూడా అందులో కరిగేటట్టు చేసినాం. ఇది సూపర్ శాచురేటెడ్ అనమాట. అంటే దాని ఎబిలిటీకి మించి కరిగేటట్టు చేస్తున్నాం. ఎబిలిటీ కన్నా తక్కువ కరిగితే అన్సాచురేటెడ్, ఎబిలిటీ అంత కరిగితే శాచురేటెడ్.
ఎబిలిటీకి మించి వేడి చేయడం ద్వారా కరిగిస్తే అది సూపర్ శాచురేటెడ్. బట్ ఆ వేడి ఉన్నంతవరకు అది ఉంటుంది. ఆ వేడి తగ్గినాక ఏమవుతుంది, అది కిందకు ప్రిసిపిటేట్ లాగా కింద మిగిలిపోతుంది అన్నమాట. ఓకే, ఇది కాన్సన్ట్రేషన్. ఓకే, దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 50 ml ఉన్నటువంటి 2 వాటర్ తీసుకున్న బీకర్స్ని తీసుకుంటాం. ఇందులో ఒకదాంతో సాల్టు, మరొక దాంతో షుగర్ని మనం యాడ్ చేస్తూ వస్తాం సేమ్ టెంపరేచర్ కాడ. జనరల్లీ రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కాడ అని తీసుకుంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కాడ ఒకదాంతో సాల్ట్, ఒకదాంతో షుగరు లేదా బేరియం క్లోరైడ్ అని ఇచ్చినారు. ఏది తీసుకున్నా మనకి ఈజీనే. ల్యాబొరేటరీలో అందుబాటులో ఉంటే బేరియం క్లోరైడ్ తీసుకుంటాం, లేదా షుగరే రిలేటివ్లీ తీసుకొని మనం చూస్తామన్నమాట. ఇలా కంపేర్ చేస్తూ ఉంటే ఇక్కడ కొన్ని పదాలు మొదట పరిశీలన చేద్దాం రిజల్ట్ మాట్లాడుకునే ముందు. ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ద సాచురేటెడ్ సొల్యూషన్ అట్ దిస్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ సాల్యుబిలిటీ. ఎంత మేర కరిగించుకోగలదు అనే దాన్నే మనం ఏమంటామంటే సాల్యుబిలిటీ అంటాం. ఇది టెంపరేచర్ బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ కాడ మనం యాక్టివిటీ చేస్తున్నాం. నెక్స్ట్, ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కంటైన్డ్ ఇన్ ఏ సొల్యూషన్ లెస్ దాన్ ద సాచురేటెడ్ లెవెల్ ఇట్స్ కాల్డ్ అన్సాచురేటెడ్. ఓకే, అంతకన్నా తక్కువ ఉంటే అన్సాచురేటెడ్ అంటాం. ద గివెన్ సాల్వెంట్ హ్యావ్ డిఫరెంట్ సాల్యుబిలిటీస్ అట్ ద సేమ్ టెంపరేచర్. ఓకే, ఈ దాని గురించి మాట్లాడదాం. మనము షుగర్ది మరియు సాల్ట్ది ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఇక్కడ షుగరు సాల్ట్ తీసుకుంటే ఓకే గమనిద్దాం. సాల్ట్ వాటర్ తీసుకున్నాం H2O. ఇందులో సాల్ట్ మనం తినే ఉప్పు యొక్క ఫార్ములా NaCl అనమాట. ఇది కలుపుతున్నాం అనుకున్నాం. ఇంకొక సేమ్ బీకర్ తీసుకున్నాం. ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఇక్కడ షుగర్ కలుపుతున్నాం. ఓకే, షుగర్ కలుపుతున్నాం గమనించండి. C12H22O11 షుగర్ ఫార్ములా కలుపుతున్నాం అనుకోండి. ఎక్కడ ఎక్కువ కరుగుతుంది, రెండు కూడా 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఫిక్స్డ్ టెంపరేచర్ వద్ద యాడ్ చేస్తూ పోతున్నామంటే ఎక్కడ ఎక్కువ కరుగుతుంది అంటే సాల్ట్ అనేది ఒక 36% కలుగుతుంది. ఓకే, 36 గ్రామ్స్ కలుగుతుంది. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ 100 ml ఆఫ్ వాటర్లో 36 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ కలిస్తే 200 గ్రామ్స్ ఆఫ్ షుగర్ కలుస్తుంది. షుగరు చాలా ఎక్కువ కలుస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏమి అండర్స్టాండ్ చేసుకోవాలి అని అంటే అన్ని సబ్స్టెన్సెస్ ఒకే రకంగా డిజాల్వ్ అవ్వవు అనే విషయాన్ని అయితే, సాల్యుబిలిటీ అన్నిటికీ ఒకే రకంగా ఉండదు అనే విషయం అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ ఏం చెప్పినారు. ద గివెన్ సాల్వెంట్స్, ఏవైతే సాల్వెంట్స్ ఉన్నాయో వాటర్ అనేది ఒక సాల్వెంట్ ఇక్కడ తీసుకున్నాం. డిఫరెంట్ సాల్యుబిలిటీ అట్ సేమ్ టెంపరేచర్. ఇది షుగర్తో ఒక రకంగా సాల్యుబిలిటీ చూపించింది, సాల్ట్తో ఒక రకంగా చూపించింది. కాబట్టి అన్ని సబ్స్టెన్సెస్తో ఒకే రకమైన సాల్యుబిలిటీ ఉండదు సేమ్ టెంపరేచర్ అయినా. మరి కాన్సన్ట్రేషన్ని ఎలా లెక్కిస్తామంటే మాస్ వాల్యూమ్ ద్వారా లేదా మాస్ వాల్యూమ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మనం చేస్తాం. సో ఇంతకు సాచురేటెడ్ అంటే ఏందో తెలుసు, అన్సాచురేటెడ్ సాల్యుబిలిటీ అంటే ఏందో తెలుసు. ఓవరాల్గా మనం ఈ యాక్టివిటీ ద్వారా ఏం గమనించామంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో డిజాల్వ్డ్ ఇన్ వాటర్ డిఫరెంట్ ఎక్స్టెంట్స్ అట్ ద సేమ్ టెంపరేచర్. ఓకే, అదే మనం ఇప్పటివరకు గమనించాం. ద సాల్యుబిలిటీ ఆఫ్ మోస్ట్ సాలిడ్స్ ఇంక్రీజ్ విత్ టెంపరేచర్. చాలా వరకు సాలిడ్స్ అన్నీ కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే, ఉదాహరణకు నేను ఒక 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసిన, ఇంకా యాడ్ చేస్తూ ఉంటే కింద మిగులుతుంది. కొంచెం వేడి చేస్తే ఆ మిగిలిండేది కూడా కరిగిపోతుంది. సో అంటే వేడి చేయడం వల్ల సాల్యుబిలిటీ పెరిగింది. బట్ డిగ్రీ ఆఫ్ ఇంక్రీజ్ వేరీస్ ఈచ్ సబ్స్టెన్స్. ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కొక్క రకంగా కరుగుతుంది అనేది ఓవరాల్గా. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ డిఫైన్డ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ద వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ పర్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ గివెన్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్, ద అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ ఏ గివెన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్, ద డెన్సిటీ ఆఫ్ ద సొల్యూషన్. వీటిల్లో మనం కాన్సన్ట్రేషన్ని ఎలా డిఫైన్ చేసాము అనేది ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ క్యాన్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సాల్వెంట్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్. ఇంకా కరగదు, ఇంతకన్నా మ్యాక్సిమం కరగదు అనే అమౌంట్ని ఏమంటాము?
కాన్సన్ట్రేషన్ అంటామా, శాచురేషన్ పాయింట్ అంటామా, సాల్యుబిలిటీ అంటామా, డెన్సిటీ అంటామా? సరైన సమాధానాన్ని గుర్తించండి. సో ఈ కాన్సన్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు 3 రకాల సూత్రాలను మనం వాడతాం. ఇచ్చిన డేటాను బట్టి 3 రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఉదాహరణకి మనకు 10 grams ఆఫ్ సాల్ట్, 90 grams ఆఫ్ వాటర్, ఇలా గ్రామ్స్లో ఇచ్చినారనుకోండి. ఇది మాస్, ఇది మాస్, ఇట్లా 2 మాసెస్లో ఇచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ని కనుక్కోవడానికి మనం ఈ సూత్రం వాడతాం. మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ ద సొల్యూషన్. సొల్యూషన్ అంటే రెండింటిని యాడ్ చేయాలి. సాల్వెంట్ యొక్క మాస్ను, సొల్యూట్ యొక్క మాస్ రెండు యాడ్ చేయాలి. ఇదే సిచ్యువేషన్ అని అనుకుంటే ఇది 10 grams ఆఫ్ సాల్ట్, సో సాల్వెంట్ 90, సొల్యూట్ 10 రెండు కలిపితే సొల్యూషన్ యొక్క మాస్ ఎంత అంటే 100 grams ఇంటూ 100. ఓకే ఓవరాల్గా దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 10 అవుతుంది. 10% అవుతుంది. నెక్స్ట్ అదే మాస్ వాల్యూమ్ అనుకోండి. ఉదాహరణకు 10 grams ఆఫ్ సాల్ట్ 100 ml ఆఫ్ వాటర్లో కరుగుతుంది అన్నామనుకోండి, లేదా 90 ml ఆఫ్ వాటర్లో కరుగుతుంది అనుకున్నామనుకోండి. అలాంటప్పుడు కరిగింది 90 ml ఆఫ్ వాటర్లో ఆల్రెడీ కరిగినాక 100 ml ఉంది అని చెప్పినారు వర్డింగు. సో అప్పుడు మాస్ ఆఫ్ ద సొల్యూట్ వచ్చి 10 grams అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ కరిగిన తర్వాత కాబట్టి 100 ml అవుతుంది, ఇంటూ 100 చేస్తాం ఆ విధంగా. నెక్స్ట్ లేదు 2 వాల్యూమ్ పదాల్లోనే ఇచ్చినారనుకోండి, అప్పుడు ఈ సూత్రం వాడతాం. అప్పుడు ఉదాహరణకు ఏదైనా సరే ఒక సొల్యూషన్ తీసుకున్నారు. షుగర్ సొల్యూషన్ 10 grams ఆఫ్ 10 ml ఆఫ్ షుగర్ సొల్యూషన్ని 100 ml ఆఫ్ వాటర్లో యాడ్ చేసినాం అని ఆడారనుకోండి, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 అవుతుంది. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ని మనం పరిశీలన చేస్తే ఇంకొంచెం బెటర్ ఐడియా వస్తుంది. ఈ సూత్రాన్ని ఇచ్చిన డేటాను బట్టి మనం కాన్సన్ట్రేషన్ కనుక్కోవడానికి యూజ్ చేయాలి. కోర్ ఐడియా ఏంటంటే సొల్యూట్ బై సొల్యూషన్, సొల్యూట్ బై సొల్యూషన్, సొల్యూట్ బై సొల్యూషన్. అది మాస్ పదాల్లో ఇస్తే మాస్ పదాల్లో తీసుకుంటాం, వాల్యూమ్ పదాల్లో ఇస్తే వాల్యూమ్ పదాల్లో తీసుకుంటాం, అంతే. మొత్తం మీద సొల్యూట్ బై సొల్యూషన్ ఇంటూ 100. సొల్యూషన్ అంటే సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ కలిపి సొల్యూషన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ని పరిశీలన చేద్దాం. ఏ సొల్యూషన్ కంటైన్ 40 grams ఆఫ్ కామన్ సాల్ట్. 40 grams ఉంది సొల్యూట్. నెక్స్ట్ 320 grams ఆఫ్ వాటర్ అంటే సాల్వెంట్ రెండు ఉన్నాయి. సో మనం ఏం కనుక్కోవాలంటే మాస్ పర్సెంటేజ్ ఆఫ్ సొల్యూషన్ని కనుక్కోమంటున్నారు. ఎలా కనుక్కోవాలంటే మాస్ ఆఫ్ ద సొల్యూట్ అంటే 40 grams. మాస్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే సొల్యూషన్ యొక్క మాసు 360 అవుతుంది, 360 grams ఇంటూ 100. సో చేస్తే 11.1% అనేది మాస్ పర్సెంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత అంటే 11.1% అవుతుంది. సో దీన్ని బట్టి ఎంత మేర కరిగి ఉంది, ఒకటి 11% వచ్చింది ఇక్కడ, ఇంకోటి 90% వచ్చింది. మనం ఏది కాన్సన్ట్రేషన్ అని చెప్తాము? 90% ఆఫ్ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఉండేది, దాంట్లోనే సొల్యూట్ ఉంది, అది కాన్సన్ట్రేటెడ్ అని మనం ఆ వాల్యూని చూసి చెప్పచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సస్పెన్షన్స్. ఉదాహరణకు ఇక్కడ ఒక చాక్ పీస్ పొడి కలిపిన వాటర్ కలిపి బాగా స్టిర్ చేసినప్పుడు ఇలా మనకు విజన్ ఉంది. కాసేపు దాన్ని పక్కన ఉంచేసినాము, అప్పుడు విజన్ ఇలా ఉంది. ఈ ఐడియాను ఉంచుకొని నెక్స్ట్ టాపిక్ను మనం కొనసాగిద్దాం. అది ఒక సస్పెన్షన్, పైన చెప్పిండేది ఒక సస్పెన్షన్. సో సస్పెన్షన్ అనేది ఒక నాన్ హోమోజీనియస్ సిస్టమ్. నాన్ హోమోజీనియస్ అంటే ఇక్కడ గమనిస్తే ఎంత బాగా స్టిర్ చేసినా ఇక్కడ ఉండే విధానము ఇక్కడ ఉండే విధానం వేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద దిక్కు మిగిలిపోయింది చాక్ పీస్ పొడి, ఇక్కడ కొంచెం తేటగా ఉంది. కాసేపు ఉంచిన తర్వాత టైం బట్టి పైన ఒక రకంగా కింద ఒక రకంగా ఉంది. ఇలా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లేనటువంటి రెండు మిక్చర్స్ ఇక్కడ వాటర్ మరియు చాక్ పీస్ పొడి రెండు వేరే వేరే సబ్స్టెన్స్ కలుస్తున్నాయి. బట్ అవి యూనిఫామ్గా కలవడంలే. అలా యూనిఫామ్గా కలగకుంటే దాన్ని ఏమంటామంటే నాన్ హోమోజీనియస్ అంటామన్నమాట. సో సొల్యూట్ పార్టికల్ డు నాట్ డిజాల్వ్ ఇన్ ద రిమైనింగ్ సస్పెండెడ్. ఏవైతే మనం యాడ్ చేస్తున్నామో ఇవి దీంతో డిజాల్వ్ అవ్వవు. ఇక్కడ వాటర్ అనేది దాంతో కంపేర్ చేస్తే, సొల్యూషన్తో కంపేర్ చేస్తే ఇది సాల్వెంట్ ప్లేస్లో ఉంది,
ఇది సొల్యూట్ ప్లేస్లో ఉంది, ఇది కరగదు అనమాట, కరగదు. సో జనరల్గా దీనిని ఏమంటామంటే డిస్పర్షన్ మీడియం అని, ఎక్కువ ఉన్నదాన్ని డిస్పర్షన్ మీడియం అని, తక్కువ ఉన్నదాన్ని ఓకే డిస్పర్షన్ ఫేజ్ అని అంటూ ఉంటారు. ఓకే రైట్. ప్రాపర్టీస్ని ఒకసారి గమనిద్దాం. ఓకే ఇంకా కొన్ని ప్రాపర్టీస్, సొల్యూట్ డు నాట్ డిజాల్వ్ ఒకటి. నెక్స్ట్ పార్టికల్స్ ఆఫ్ ఏ సస్పెన్షన్స్ విజిబుల్ విత్ నేకెడ్ ఐ. ఇక్కడ ఏదో పలాంది చాక్ పీస్ పొడి అని మనం సపరేట్గా గుర్తించగలుగుతున్నాం అనమాట కళ్ళతో చూసి. నెక్స్ట్ ప్రాపర్టీస్ గమనిస్తే ఇలా హోమోజీనియస్ కాని దాన్ని ఏమంటాం, హెట్రోజీనియస్ మిక్చర్ అంటాం. సస్పెన్షన్ అనేది ఒక హెట్రోజీనియస్ మిక్చర్, మరియు ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ను మనం నేకెడ్ ఐతో చూడొచ్చు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ బీమ్ అనమాట. మనము లాస్ట్ వీడియోలో యాక్టివిటీ గమనించినాం, వీట్ పొడి వేసినాం. ఆ వీట్ పొడి ఏముంది, ఆ వీట్ పొడి పైన దిక్కున్నంత వరకు లైట్ స్కాటర్ అవ్వడానికి గమనించాం. వీట్ పొడి ఎప్పుడైతే సెటిల్ డౌన్ అయిందో అప్పుడు స్కాటర్ అవ్వకుండా ఉండడానికి కూడా మనం పరిశీలన చేసినాం. సో లైట్ స్కాటర్ అవుతుందా లేదా అంటే ఇది ఆ యొక్క సొల్యూట్ ఏదైతే డిస్పర్షన్ ఫేజ్ ఏదైతే దాంతో కలిసే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి అన్స్టేబుల్ అని చెప్పొచ్చు. స్కాటరింగ్ జరుగుతుందంటే జరుగుతుంది, కంటిన్యూగా జరుగుతుందంటే జరగదనమాట, అన్స్టేబుల్. సో సస్పెన్షన్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. ఫిల్ట్రేషన్ ద్వారా సపరేట్ చేయొచ్చు, కాసేపు పక్కన పెడితే సెటిల్ డౌన్ అవుతుంది. సో సెటిల్ డౌన్ అయినాక లైట్ స్కాటరింగ్ అనేది నో లైట్ స్కాటరింగ్. ఇక్కడ గమనిస్తే ఇది సస్పెన్షన్, ఇది సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ అనేది కాసేపు పిండి ఉన్నంత వరకు ఇక్కడ స్కాటరింగ్ అవ్వడము, పిండి లేదు అనుకుంటే స్కాటరింగ్ అవ్వకపోవడం జరుగుతుంది. ఇది షుగర్ సొల్యూషన్ లేదా సాల్ట్ సొల్యూషన్. ఇక్కడ అసలు స్కాటరింగే జరగదు, ఇక్కడ కాసేపు జరుగుతుంది, కాసేపు జరగదు. బట్ మిల్క్ లేదా డెటాల్ కలిపినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది కొల్లాయిడ్, దాని గురించి మనం మాట్లాడదాం. అందులో స్టేబుల్గా ఈ స్కాటరింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కొల్లాయిడల్ సొల్యూషన్. కొల్లాయిడల్ సొల్యూషన్, ఇది కొల్లాయిడల్ సొల్యూషన్. గమనించండి, కొద్దిగా మిల్క్ కలిపినటువంటి వాటర్ లేదా డెటాల్ కూడా కలుపుకోవచ్చు, చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. చూద్దాం ఇక్కడ దీనికి సంబంధించి లక్షణాలు. కొల్లాయిడ్స్ ఆర్ యూనిఫామ్లీ స్ప్రెడ్ అనమాట. ఇది ఒక హెట్రోజీనియస్ మిక్చరే అయినప్పటికీ చూడ్డానికి హోమోజీనియస్ లాగా అనిపిస్తుంది, చాలా యూనిఫామ్గా కలిసిపోయి ఉంటాయి. మరి ఇది హెట్రోజీనియస్ అని ఎట్లా గుర్తుపడతామంటే లైట్ యొక్క పాత్ చూడండి, ఇది చూడ్డానికి హోమోజీనియస్ మిక్చర్ లాగే అనిపించినా ఇది మాత్రమే హోమోజీనియస్, ఇది హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్. మరి ఎట్లా రికగ్నైజ్ చేయాలి? కింద దిక్కు శాండ్ వాటర్లో లాగా శాండ్ కిందకు వస్తుందా, చాక్ పీస్ వాటర్లో లాగా చాక్ పీస్ కిందకు వస్తుందా, ఆయిల్ వాటర్ లాగా సపరేట్గా ఉంటాయి అంటే కాదనమాట. అంటే పాలు నీళ్లు ఎలా కలిసిపోతాయి, అసలు యూనిఫామ్గా కలిసిపోతాయి. డెటాల్ వాటర్ యూనిఫామ్గా కలిసిపోతుంది. మరి ఎట్లా రికగ్నైజ్ చేయాలి అని అంటే ఇందులో ఉన్న లైట్ యొక్క పాత్ అనేది కనిపిస్తుంది. అలా పాత్ కనిపిస్తుందంటే అది కొల్లాయిడ్ అని, మరియు అది హెట్రోజీనియస్ మిక్చర్ అని మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. సో రిలేటివ్లీ స్మాల్ సైజ్ ఆఫ్ ద పార్టికల్స్, సస్పెన్షన్స్తో పోలిస్తే స్మాల్ సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ ఉంటాయి. ఒకసారి పార్టికల్ సైజును మనం రాస్తే ఈ ట్రూ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 1 నానోమీటర్ కన్నా తక్కువగా ఉంటాయి. ఇవి ఏవైతే ఉంటాయో ఇవి 1000 నానోమీటర్ కన్నా ఎక్కువగా ఉంటాయి. 1000 నానోమీటర్ కన్నా వీటి యొక్క పార్టికల్ సైజు ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కొల్లాయిడ్స్ యొక్క సైజ్ ఎంత ఉందంటే 1 నానోమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది, 1000 నానోమీటర్ కన్నా తక్కువ ఉంటుంది. ఈ మార్జిన్లో ఉంటుంది, 1 to 1. మరి ఇవి ఎందుకు ఇంత బాగా స్టేబుల్గా లైట్ని స్కాటర్ చేయగలుగుతున్నాయంటే లైట్ యొక్క వేవ్ లెన్స్ విబ్జిఆర్లో వైలెట్ నుంచి రెడ్ కలర్ వరకు వాటి యొక్క వేవ్ లెంత్ 400 నానోమీటర్ల నుండి 700 నానోమీటర్ల మధ్యలో ఉంటుంది. అంటే లైట్ యొక్క పార్టికల్ సైజు మరి కొల్లాయిడ్లో పార్టికల్ సైజు రెండు కంపారిటివ్లీ ఉంది, పోల్చదగినట్టుగా ఉంది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తాయంటే ఈ లైట్ను ఈ పార్టికల్స్ అబ్జర్వ్ చేసుకొని ఆల్ పాజిబుల్ డైరెక్షన్స్లో రీఎమిట్ చేస్తూ ఉంటాయి. దీన్నే లైట్ స్ప్రెడ్ అవ్వడం అని కూడా అంటూ ఉంటాం. దీన్నే మనము స్కాటరింగ్ అంటాం. ఇలా అన్ని డైరెక్షన్స్లో అది వెదజల్లబడుతుంది. కాబట్టి ఆ పాత్ అనేది మనకు తెలుస్తుంది. సో ఈ విషయాన్ని టిండాల్ అనే శాస్త్రవేత్త చెప్పడం వల్ల దీన్ని టిండాల్ ఎఫెక్ట్ అనే కూడా అంటారు. లైట్ స్కాటర్ అవ్వడం అనేటువంటి ప్రాసెస్ని టిండాల్ అనేటువంటి పర్సన్ చెప్పడం వల్ల, సైంటిస్ట్ చెప్పడం వల్ల టిండాల్ ఎఫెక్ట్ అయ్యింది. సో ఇక ఈ విషయానికి వస్తే ఓకే, ఉదాహరణకు మిల్క్ అనేది
వీ కెనాట్ సీ నేక్డ్ ఐస్, వీటిని మనం వేరుగా ఇది పాల యొక్క పార్టికల్స్, డెటాల్ పార్టికల్స్ అని విడిగా ఏమీ చూడలేం. అయితే బీమ్ ఆఫ్ ద లైట్ అనేది ఈజీగా మనకు కనిపిస్తుంది. దీన్ని టిండాల్ అనే శాస్త్రవేత్త చెప్పడం వల్ల టిండాల్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనేది ఒక ట్రూ సొల్యూషన్ కాబట్టి అందులో లైట్ యొక్క పాత్ తెలియడం లేదు. మరి మిల్క్ కలిపినటువంటిది, మిల్క్ అనేది వాటి యొక్క పార్టికల్ సైజ్ అనేది 1 నానోమీటర్ కన్నా ఎక్కువ, 1000 నానోమీటర్ కన్నా తక్కువ ఉండడం వల్ల లైట్ను స్కాటర్ చేయగలుగుతుంది. కాబట్టి దాని యొక్క పాత్ అనేది క్లీన్గా తెలుస్తుంది అన్నమాట. సో ఇదే విషయం మనం ప్రకృతిలో కూడా గమనించవచ్చు. వాటర్ డ్రాప్లెట్స్ ఇవన్నీ వచ్చి కొలాయిడ్ పార్టికల్స్ లాగా బిహేవ్ చేయడం వల్ల ఈ ఈ పాత్ అనేది మనకు ఇక్కడ చూపినట్టుగా తెలుస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ప్రాపర్టీస్ గమనిస్తే కొలాయిడ్ అనేది ఒక హెట్రోజీనియస్ మిక్చర్. పార్టికల్ సైజు స్మాల్గా ఉంటుంది, ఎంత ఉందో మనం మాట్లాడినాం. ఓకే, సస్పెన్షన్స్ కన్నా చాలా చిన్నగా ఉంటుంది. ట్రూ సొల్యూషన్స్తో పోలిస్తే పెద్దగా ఉంటుంది. లైట్ని స్కాటర్ చేయగలుగుతుంది. ఆ కొలాయిడ్లో లైట్ యొక్క పాత్ విజిబుల్గా ఉంటుంది. డు నాట్ సెటిల్ డౌన్, కింద దిక్కు సెటిల్ డౌన్ కాదు. దీన్నే స్టేబుల్ సొల్యూషన్ అంటాం. ఈ విధంగా ఇప్పుడు ఇసుక ఉంది, చాక్ పీస్ పొడి ఉంది, కాసేపటి కింద సెటిల్ డౌన్ అవుతుంది, అది సస్పెన్షన్స్. ఇక్కడ మిల్క్ ఉంది, డెటాల్ కలిపినాం, ఇవి ఎంతసేపటికి కూడా మిల్క్ వాటర్లో కలిపిన మిల్క్ అంతా కూడా కిందకు వచ్చేస్తుందా, మిల్క్ పాషన్ రాదు. ఇట్లా లేవు అంటే దాన్ని ఏమంటాం మనము, స్టేబుల్ అంటాం. కెనాట్ సెపరేషన్ బై ఫిల్ట్రేషన్, ఫిల్ట్రేషన్ అనే ప్రాసెస్ ద్వారా సపరేట్ చేయలేము. సెంట్రిఫ్యూజ్ అంటే బాగా వేగంగా తిప్పడం ద్వారా మాత్రం కొంత సపరేట్ చేయగలుగుతాము. నార్మల్ ఫిల్టర్ పేపర్తో అయితే మనం సపరేట్ చేయలేమన్నమాట. సో వీటిలో ఎక్కువ ఉండే భాగాన్ని ఏమంటామంటే డిస్పర్షన్ మీడియం అంటాం. ఉదాహరణకు నీళ్ళల్లో పాలు కలుపుతున్నాము కొన్ని చుక్కలు, నీళ్ళని ఏమంటామంటే డిస్పర్షన్ మీడియం అని అంటాం. మరి కలిపిన పాల చుక్కలను ఏమంటామంటే డిస్పర్షన్ ఫేజ్ అని అంటాం అన్నమాట. సో ఇలా మనం వర్డింగ్ వాడతాం. ఇలా కొల్లాయిడ్స్ చాలా రకాలుగా ఏర్పడుతుంది. ఉదాహరణకు ఈ డిస్పర్షన్ మీడియం అనేది ఏది అనే దాన్ని బట్టి, డిస్పర్షన్ మీడియం అనేది అంటే మేజర్ పార్ట్ అనేది గ్యాస్ అయితే ఈ గ్యాస్లో లిక్విడ్ కలచడం. ఓకే, గ్యాస్ అనేది మేజర్ పోర్షన్, ఇందులో లిక్విడ్ కలచచ్చు, సాలిడ్ కలచచ్చు, గ్యాస్లో గ్యాస్ కూడా కలచచ్చు. ఓకే, గ్యాస్లో గ్యాస్ కలిస్తే అది కొల్లాయిడ్ కాదు, అది సొల్యూషన్ అయిపోతుంది. కాబట్టి అది లేదు అక్కడ. సో అదేవిధంగా లిక్విడ్లో మిగిలినట్టు కలవడం, సాలిడ్లో మిగిలినట్టు కలవడం. ఇక్కడ మనకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చాలాసార్లు వీటి మీద ట్రిక్కీగా ప్రశ్నలు అడిగేదానికి పాజిబిలిటీ ఉంది. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకనొక సంవత్సరంలో వచ్చిన ఎగ్జాంపుల్. బట్టర్ అనేది ఏ రకమైన కొల్లాయిడ్ అని అడిగినారనుకోండి, ఇది జెల్ టైప్ కొల్లాయిడ్. ఇది జెల్ టైప్ కొల్లాయిడ్ అంటే డిస్పర్షన్ మీడియం సాలిడ్, డిస్పర్షన్ ఫేజ్ లిక్విడ్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. బట్టర్ అనేది ఏ రకమైందంటే జెల్ టైప్ అని చెప్పగలగాల. లేదు ఇందులో బట్టర్లో డిస్పర్షన్ మీడియం ఏంటి, డిస్పర్షన్ ఫేజ్ యొక్క స్టేట్ ఏంటి అంటే సాలిడ్ లిక్విడ్ అని చెప్పగలగాలి. ఈ టేబుల్ అనేది కాంపిటీషన్ ఎగ్జామ్స్ పరంగా చాలా ముఖ్యమైనదని గుర్తించండి. నెక్స్ట్ మనకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఒకసారి ప్రశ్నలకు ఆన్సర్ చేసేదానికి గమనిద్దాం. డిఫరెన్షియేట్ బిట్వీన్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ సహాయంతో హోమోజీనియస్ మిక్చర్ను హెట్రోజీనియస్ మిక్చర్ను సపరేట్ చేయమంటున్నారు, తేడాలు చెప్పమంటున్నారు. చూడండి, హోమోజీనియస్ మిక్చర్ మైండ్లో మనకు షుగర్ వాటర్ పెట్టుకోండి, లేదా సాల్ట్ వాటర్ని మైండ్లో పెట్టుకొని వింటే ఈజీగా ఉంటుంది. యూనిఫామ్ కాంపోజిషన్ త్రూ అవుట్, మొత్తం అన్ని చోట్ల కూడా యూనిఫామ్గా ఉంటుంది. యూ కెనాట్ సీ అండ్ సపరేట్ పార్ట్స్, పలాంది షుగరు పలాంది వాటర్ అని మనం సపరేట్ చేయలేం కలిసిపోయినాక. ఎగ్జాంపుల్ సాల్ట్ సొల్యూషను, బ్రాసు, ఎయిర్, ఇవన్నీ కూడా హోమోజీనియస్ మిక్చర్స్, దీన్ని సొల్యూషన్స్ అంటాం. నెక్స్ట్ హెట్రోజీనియస్ మిక్చర్స్ రెండు రకాలు, ఒకటి కొల్లాయిడ్లు, రెండు సస్పెన్షన్స్. మన సస్పెన్షన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా మాట్లాడచ్చు. నాన్ యూనిఫామ్గా ఉంటాయి, కాంపోనెంట్స్ విజిబుల్ డిస్టింక్ట్ అనమాట. ఉదాహరణకు ఇసుక కలిపిన నీళ్ళు, పలాంటి ఇసుక పలాంటి నీళ్ళు అని మనం ఈజీగా శాండ్ వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. శాండ్ వాటర్, ఆయిల్ వాటర్ సపరేట్ లేయర్ లాగా ఉంటాయి. సో ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ సొల్యూషన్ సస్పెన్షన్ డిఫరెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. సోల్ అనేది ఒక కొల్లాయిడ్ రకానికి చెందింది. చూడండి సోల్ ఎక్కడ ఉందో గమనిద్దాం. సోల్ చూడండి, సోల్ మిల్క్ ఈజ్ ఏ సోల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మడ్, ఇవన్నీ కూడా సోల్కి రకానికి చెందినవి. అంటే మేజర్ పోర్షన్ లిక్విడ్ ఉంటుంది, మైనర్ పోర్షన్గా
సాలిడ్ ఉంటుంది. సోల్ అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇది ఒక కొల్లాయిడ్ రకం. తేడాలు గమనించండి. నేచర్ ఎలా ఉంటుందంటే సొల్యూషన్ హోమోజీనియస్, సోల్ లేదా కొల్లాయిడ్ అనేది హెట్రోజీనియస్, సస్పెన్షన్ కూడా హెట్రోజీనియస్. పార్టికల్ సైజ్ 1 నానోమీటర్ కన్నా తక్కువ ఉంటుంది, 1 నుంచి 1000 నానోమీటర్ మధ్యలో ఉంటుంది, 1000 నానోమీటర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. విజిబిలిటీ ఇక్కడ ఏమి టిండాల్ ఎఫెక్ట్ చూపదు, ఇక్కడ చాలా బాగా టిండాల్ ఎఫెక్ట్ చూపుతుంది. ఇక్కడ కొద్దిసేపు టిండాల్ ఎఫెక్ట్ చూపుతుంది, సెటిల్ డౌన్ అయినాక టిండాల్ ఎఫెక్ట్ చూపదు. కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని టైంలో చూపుతుందని చెప్పలేము. ఆఫ్ అండ్ లీ కొన్నిసార్లు చూపుతుంది, కొన్నిసార్లు చూపదు. నెక్స్ట్ ఓకే, సెటిలింగ్ ఆన్ స్టాండింగ్. కాసేపు పక్కన ఉంచేస్తే కిందకి ఏమన్నా వస్తుందంటే నో సెటిల్ కాదు, ఇక్కడ కూడా సెటిల్ కాదు, ఇక్కడ సెటిల్ అవుతుంది. ఓకే, ఉదాహరణకు చాక్ పీస్ వాటర్, చాక్ పీస్ అంతా మడ్ వాటర్ కిందకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సపరేషన్, ఫిల్టరేషన్ ద్వారా సపరేట్ చేయలేము. ఇక్కడ సెంట్రిఫ్యూజ్ అనేటువంటి టెక్నిక్ యూజ్ చేసి సపరేట్ చేస్తారు. ఇక్కడ మామూలుగా పక్కన ఉంచినా కానీ సపరేట్ అవుతుంది, ఫిల్టరేషన్తో సపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ షుగర్ వాటరు అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనిస్తే మడ్ వాటర్, ఓకే, పెయింట్స్, గోల్డ్ సాల్, ఇవన్నీ కూడా అక్కడ సోల్ అని చెప్పినాం కదా, మిల్క్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ చాక్ పీస్ ఇన్ వాటర్, శాండ్ ఇన్ వాటర్, ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. టు మేక్ ఏ శాచురేటెడ్ సొల్యూషన్. ఓకే, ఒక శాచురేటెడ్ సొల్యూషన్ చేయాలంటే దాని యొక్క సాల్యుబిలిటీ ఎంత ఉందో అంత మేర కరిగేటట్టు చేయాలి. 36 grams ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈజ్ డిజాల్వ్డ్ 100 grams ఆఫ్ వాటర్. 36 grams ఆఫ్ సోడియం క్లోరైడ్ అనేది 100 grams ఆఫ్ వాటర్లో డిజాల్వ్ అయింది. టెంపరేచర్ వచ్చి 293 కెల్విన్. దాన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చుకోవాలంటే 273ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఫైండ్ ద కాన్సన్ట్రేషన్ అట్ ద టెంపరేచర్. ఓకే, ఆ పర్టికులర్ టెంపరేచర్ వద్ద దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది గ్రామ్స్లో ఇచ్చినారు, ఇది గ్రామ్స్లో ఇచ్చినారు. కాబట్టి పైన సొల్యూట్ బై సొల్యూషన్, సొల్యూటివ్ గ్రామే, సొల్యూషన్ కూడా గ్రామ్స్లోనే ఉంది. కాబట్టి రెండు మాస్ బై మాస్ కాన్సన్ట్రేషన్ ఫార్ములాను మనం వాడతాము. సో మాస్ ఆఫ్ ద సొల్యూషన్ 36 grams. ఓకే కాదు, ఓకే, మాస్ ఆఫ్ ద సొల్యూట్ 36 grams, మాస్ ఆఫ్ ద సొల్యూషన్ వచ్చి సొల్యూషు ప్లస్ సాల్వెంట్ రెండింటిది కలిపితే 136, సొల్యూట్ బై సాల్వెంట్ ఇంటూ 100. సో 36 by 136 ఇంటూ 100 26.47% అనమాట. ఓకే, దాని యొక్క కాన్సన్ట్రేషన్ పర్సెంటేజ్ 26.47%. ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.